సార్ నేను ఒక్కటే మీడియా ముఖంగా నేను ప్రాధేయపడేది ఒక్కటే, నాకు న్యాయం జరగాలి. నా మీద అక్రమంగా కేసులు పెట్టిండ్రు, మాది నేనే తప్పు చేయకుండా నా మీద అక్రమంగా కేసులు పెట్టిండు. రెండవది నా పైన దుష్ప్రచారం చేస్తున్నాడు. కొద్ది రోజులు చేసిండు, నేను ఎక్కడికి వెళ్ళిపోకుండా అక్కడనే ఉండి నేను తప్పు చేసి ఆయన హ్యాండ్వరే, నేను ఉండే హాస్టల్స్ కూడా మొత్తం ఆయన హ్యాండ్వర్లోనే ఉంటాయి. అయినా నేను ఆన్నే ఉన్న, నేను వెళ్ళలేదు. చంపుతారని చెప్పినా కూడా చేస్తా తప్పు చేసిన దాని లెక్క పారిపోయేదానికంటే వాళ్ళ చేతిలో చావడమే నయము. నేను వెళ్ళడానికి అక్కడే ఉంటున్నా. నేను వాళ్ళ గౌరవ మర్యాదలకు ఎప్పుడు భంగం కలిగించలేదు. ఇంకా వాళ్ళు నన్ను రోడ్డు మీద వదిలేస్తే నేను ఇంకా నిప్పు లెక్క బతుకుతూ నేను ఒక రకంగా ఆయన గౌరవ మర్యాదలు కాపాడుతున్నా. నేను ఆయన గౌరవ మర్యాదలు ఎన్నడూ తీయలేదు, నాకు ఆయన డబ్బులు ఇవ్వలేదు, నేను తీసుకోలేదు. లొల్లి అయిన తర్వాత ఆయన నన్ను కలిసిండు అనేది అబద్ధం ముచ్చట, ఆయన నన్ను కలిసి డబ్బులు ఇచ్చిండు అనేది అబద్ధం ముచ్చట. ఆ విషయం నేను మీడియా ముఖంగా తెలియచేయాలి. ప్లస్ ఈ అక్రమ కేసులు ఇవంతా పోవాలి, మాకు ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మూడవది, మాకు ఎక్కడ కూడా ఉపాధి దొరకట్లేదు. మళ్ళీ ఈయన కాంట్రవర్సీలో ఉండి ఏమవుతుందో ఏందో అని అందరు వెనకడి చేస్తున్నారు. మొన్న ఆ మధ్యలో అతని మీద వచ్చిన కొన్ని హత్య ఆరోపణలు కూడా మాకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎక్కడ ఈ కాంట్రవర్సీ మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మేము అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని చెప్పిన వాళ్ళు ఈమెకి ఏదన్నా పని పెట్టిస్తే ఈమె పని చేసుకుంటుంటే రమణారెడ్డి గురించి పోరాటోళ్ళు ఎవరు, వాడికి ఈమె ఉంటేనే భయం ఉంటుంది అన్నట్టుగా వాళ్ళు నాకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించట్లేదు. తను మాట్లాడి నాకు సరైన న్యాయం చేస్తే ఏంటంటే, ఇప్పుడు నేను అన్ని రకాలుగా నష్టపోయినా, నాకు నేను కనీసం కష్టం చేసుకొని బ్రతకనియకుండా దాడి చేసిర్రు. రెండవది కేసులు ఉన్నాయి. ఆయన వచ్చి మాట్లాడి తప్పైందని చెప్పి కేసులు తీసేస్తే ఓకే. నాకు కాళ్ళు చేతులు ఇచ్చిండు, నేను కష్టం చేసుకొని బ్రతకగలుగుతా. కాకపోతే ఈయనతో కొంచెం కాంట్రవర్సీ ఉండడం వల్ల ఎవరు ముందుకు రావట్లేడు. ఆయన మొన్న హత్య ఆరోపణలు రావడం వల్ల ఈమెకు ఉపాధి కల్పిస్తే మమ్మల్ని ఏం చేస్తారో అన్న ఆలోచనతోని మాకు ఉపాధి లేదు. కానీ నేను కష్టం చేసుకొని బ్రతకగలుగుతా. నాకు అతని రూపాయి అవసరం. ఆయన డబ్బే కావాలనుకుంటే ఆయనతో లొల్లి కాకముందే నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోమంటేనే నేను పోనన్నా, నాకు డబ్బులు ఏమొద్దని చెప్పిన. అది కొంచెము ఇబ్బందిగా, నాకు హెల్త్ బాగాలేని టైంలో జరిగింది. అది కూడా వచ్చింది మీడియాలో, అందుకే చెప్పలేదు. ఇంతకుముందుకు వచ్చింది. వేరే ఒక్కరు వాళ్ళ నియోజకవర్గంలో హత్య చేయబడ్డారు. అంటే అతనే చేసిండని ప్రచారం, అతను చేపించిండని కొంతమంది ఆరోపణలు చేసిండ్రు. అది నేను చెప్పేది వినండి సార్. అతన్ని చంపించిండని అతని మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను కూడా అతనితో కాంట్రవర్సీ ఉన్నా కదా, ముందుకొచ్చి మాకే ఉపాధి ఇవ్వట్లేదు. అది నేను చెప్పదలిచింది. దానికి నేనే, అది నా ఉద్దేశం. అది వారి నుంచే లొల్లులు అవుతున్నాయి. అప్పుడు కలిసే ఉన్నాం. ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తూనే ఉన్నది అప్పటి నుంచి. మీడియాలో రావడం, నేను వెళ్ళడం, వాళ్ళు కేసులు పెట్టడము, నా మీద దాడి చేయడము కంటిన్యూగా నడుస్తూనే ఉన్నది. నేను అక్కడికి వెళ్తున్నా, వాళ్ళ ఇంటి దగ్గరికి, అతని దగ్గరికి వెళ్తూనే ఉన్న. పోలీసు వాళ్ళు రావడము, నన్ను లాక్కెళ్ళడము, అక్కడున్న వాళ్ళ అనుచరులు నా మీద దాడి చేసే ప్రయత్నం, ఘర్షణ జరుగుతుంది.
అసలు ఆయన ఎక్కడ కలుస్తాండండి? ఆయన ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో మాకే మక్కల తెలంగాణ భవన్కి నేను చాలా సార్లు వెళ్ళిన, ఒకసారి కూడా కేటీఆర్ సార్ నాకు కలవలేదు. ఏంటి సార్? ఏం లేదు సార్, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఫిర్యాదు అని కదా, అక్కడ అంతా లోకల్గా ఈ 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే మ్యాటర్. అంతకుముందు చేశాను ఫిర్యాదు, సుబేదార్ 2018 ఆగస్టు 5. ఆయన అధికార పార్టీలోకి వెళ్ళి ఫాల్స్ కేసు అని తీసేపించుకున్నారు. నాకు ఆర్థికంగా వద్దు సార్, నేను ఛాలెంజ్ చేస్తున్న మీడియా పరంగా. నేను ఎన్నడూ ఆర్థికంగా ఆయన దగ్గర తీసుకోను. ఆ పరిస్థితితో పెట్రోల్ పోసుకొని నన్ను నేను దగలబెట్టుకుంటా, కానీ నేను ఆయన దగ్గర డబ్బులు తీసుకోను. ఆయన నాకు అతనికి లొల్లి రోడ్డు మీదకి ఎక్క ముందుకే ఆయన ఇస్తా అంటేనే నేను తీసుకోలేదు. లొల్లి అయినాక ఆయన నన్ను కలిసింది లేదు, నాకు డబ్బులు ఇచ్చింది లేదు. అదంతా ఉట్టి ప్రచారం. కాంట్రవర్సీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను కలిసి మాట్లాడిందే లేదు. నేను పోతే ఇంటి తలుపులు పెట్టుకుంటాడు, గన్మెన్లను అనుచరులను పంపించి దాడి చేసే ప్రయత్నం చేస్తాడు.